హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో చాలా మంది రైతుల పేర్లు అయితే లేవు. దీంతో వారిలో అయోమయం అయితే నెలకొంది. లక్షలోపు పంట రుణం పొందిన రైతులు సంతోషంతో ఉంటే, కొందరు రైతులు మాత్రం ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. దీంతో శుక్రవారం రైతులు పలు బ్యాంకులకు, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారుల చుట్టూ తిరిగారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన ఓ రైతు రుణమాఫీ విషయం గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎకరన్నర పొలం ఉండడంతో కేవలం 80,000 మాత్రమే పంట రుణం తీసుకున్నానని చెప్పారు. తన భార్యకు ఎలాంటి రుణం అందలేదని తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన పేరు రెండో జాబితాలో కూడా వస్తుందో లేదో అని ఆందోళన చెందుతూ ఉన్నారు. లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులకు సాయం అందించడంతో ప్రభుత్వం సాయంత్రానికి మెజార్టీ రైతులకు సొమ్మును వారి ఖాతాలో అయితే జమ చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు, ఫోన్ కాల్స్ వస్తున్నా రైతు సందేహాలను అయితే నివృత్తి చేయలేకపోతున్నారు. రేషన్ కార్డు ఉన్న చాలా మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారని రైతులు చెబుతూ ఉన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి రైతులు తమ వ్యవసాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా ఫిర్యాదులు వివరణలు పొందాలని సూచించారు. వ్యవసాయ అధికారులు లబ్ధిదారుల డేటాలోకి లాగిన్ ఇచ్చారు కాబట్టి మాత్రమే ఈ ఏఈఓలు రైతుల యొక్క స్టేటస్ అనేది డేటాను ఇవ్వచ్చు. రైతులు పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గరకు చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు రద్దీగా మారాయి. వ్యవసాయ అధికారులు మాత్రం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు. రుణమాఫీలో మీరు అర్హులుగా ఉన్నారా లేదా అనేది వివరాలు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఏఈఓలకు మాత్రమే ఆ లాగిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.